మధ్యలో ఆపేశారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మేము ఇచ్చింది హామీ ప్రభుత్వంగా ఇచ్చాం, ప్రభుత్వంగా అమలు చేసాం కాబట్టి మేము వదిలేసిన బకాయిలు జగన్ కట్టాలి అని అడిగారు ఆ రోజు యనమల రామకృష్ణ గారు. అప్పుడు ఏది పసుపు కుంకుమ కానీ ఇది నువ్వు నిజంగా జనాల ప్రేమికుడు అయితే కట్టేయాలి అంటూ నిలదీశారు. వాళ్ళు లైట్ తీసుకున్నారు, అట్లా ఆగిపోయింది. ఇప్పుడు ముందుగా ఇస్తున్నారు. అంటే ఎన్నికల ముందు పథకాలు కాబట్టి పట్టించుకోలేదా? అంతే కదా, ఎప్పటి ఇప్పుడు రైతు బంధు ఉంది, దాన్ని ఆపలేరు కదా ఎవరు, తర్వాత ఇచ్చినప్పుడు ఇచ్చారు కదా, వేస్తున్నారు ఇప్పుడు. అందుకే పసుపు కుంకుమ ఎందుకు ఆపారని, పసుపు కుంకుమ ఎందుకు ఆపారు అనేది ఆపలేదు కదా. పసుపు కుంకుమ తర్వాత జగన్ వచ్చాక ఎందుకు సంబంధం? అది వాళ్ళ హామీ, తెలుగుదేశం హామీ గాని అదేమి ప్రభుత్వపు స్కీమ్ కాదు. అవును, రైతు బంధు అంటే ప్రభుత్వ స్కీమ్ తెలంగాణలో. అది కూడా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో అది కూడా ప్రభుత్వపు హామీ బేస్డే కదా. ఆ హామీని ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి టైంలోనేమో కట్టిన ఇళ్ళని చంద్రబాబు ఆపారు, చంద్రబాబు కట్టిన ఇళ్ళని జగన్ ఆపాడు. అట్లాంటిది ఇది కూడా. ఇప్పటికే ఒక హడావుడి, జూన్ 9వ తేదీని ప్రమాణ స్వీకారం చేసుకుంటారు. ఆల్రెడీ అక్కడ నిన్న ఫోటో కూడా వచ్చింది, మొత్తం బిల్డింగ్ కూడా రెడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే బొత్స సత్యనారాయణ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు అనుకో. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే తేదీ పెట్టుకున్నారు, జూన్ 9వ తేదీన బాబు గారు ఇక్కడ అమరావతిలో ప్రమాణ స్వీకారం. అసలు జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయబోయేది ఎవరు అంటే ఇలా హడావుడి చూస్తుంటే ఏంటి, కన్ఫ్యూజ్ చేయడమా లేదంటే ఎవరికి వాళ్ళు తమ పార్టీ నాయకులకు బూస్ట్ ఇవ్వడమా? ఇద్దరు 2 చోట్ల ప్రమాణ స్వీకారం చేస్తే పోద్ది. చెరుకు 2.5 ఏళ్ళ లేదు.